హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ పేపర్ 3లో యూనిట్ 1 డిస్కనెక్షన్ అప్రోచెస్. దీని యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే ఇది ఒక రెట్రోసింథసిస్ అనాలిసిస్. అంటే దీన్ని ఓపెన్ అండ్ సింబల్తో సూచిస్తారు. ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ రియాక్షన్. అంటే యాక్చువల్గా మనం రియాక్షన్ అనేది ఇలా యారోస్ వేసుకుంటూ వెళ్తాం కదా, అదే రియాక్షన్ వేస్తూ మనం బ్యాక్వర్డ్లో అర్థం చేసుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఇట్ ఈస్ ఏ టెక్నిక్ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ సింథసిస్ ఫార్మ్ వేర్ ద టార్గెట్ మాలిక్యూల్ ఈజ్ reduced into a progressive a similar structure along a pathway which ultimately lead to the identification of simple or available starting material from which a chemical synthesis can be developed. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం టార్గెట్ మాలిక్యూల్ని, అంటే మనం ఇప్పుడు ఏదైనా సాధించాలంటే టార్గెట్ పెట్టుకోవాలి అంటాం కదా, అలాగే మనం ఇప్పుడు సింపుల్ మాలిక్యూల్ని తీసుకొని టార్గెట్ మాలిక్యూల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ అంటే రెట్రోసింథసిస్ అనాలిసిస్లో మనం రివర్స్ రియాక్షన్స్లో రాస్తాము. టీఎం అంటే ద మాలిక్యూల్ టు బీ సింథసైజ్డ్. అంటే మనం ఏ మాలిక్యూల్ అయితే, అంటే ఏదైనా స్ట్రక్చర్ కానీ ఏదైనా ఫైండ్ చేయాలో దాన్ని టీఎం అంటాము. దేన్నైతే మనం తీసుకొని సింథసైజ్ చేస్తున్నామో దాన్ని సింపుల్ మాలిక్యూల్ అంటారు. నెక్స్ట్ వచ్చే డిస్కనెక్షన్. ఇట్ ఈజ్ థియరిటికల్లీ మెథడ్ యూజ్డ్ ఏ బ్రేక్ డౌన్ లార్జర్ ఆర్గానిక్ మాలిక్యూల్ ఇంటూ సింపుల్ కాంపౌండ్. అంటే మనం చాలా డిస్కనెక్షన్ అంటే తెలుసు కదా, మనం మధ్యలో డిస్కంటిన్యూ అయిపోయిందని ఫోన్ మాట్లాడినా ఏం మాట్లాడినా అంటాం. అలా అంటే ఏంటంటే ఒక పెద్ద మాలిక్యూల్ని మనం చిన్న 3 పీసెస్గా కట్ చేయడాన్ని డిస్కనెక్షన్ అంటారు. నెక్స్ట్ పాయింట్, ద పోర్ ఆఫ్ దిస్ అప్రోచెస్ ఇట్ ఈస్ టు ఐడెంటిటీ సింపుల్ మాలిక్యూల్ ఫ్రమ్ విచ్ ద టార్గెట్ మాలిక్యూల్ కెన్ బీ సింథసైజ్డ్. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక చిన్న మాలిక్యూల్లో ఉన్న సబ్స్టిట్యూషన్స్, ఇప్పుడు కింద వచ్చే ఎగ్జాంపుల్ చూడండి, దాంట్లో ఉన్న ఏదో ఒక మాలిక్యూల్ని మనం కట్ చేసి దాని ప్లేస్లో, అంటే రిమూవ్ చేసి దాని ప్లేస్లో మనం ఏదో ఒక సబ్స్టిట్యూషన్ రింగ్ యాడ్ చేయడం ద్వారా మనకి టార్గెట్ మాలిక్యూల్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చి రెట్రోసింథసిస్ అనాలిసిస్. నెక్స్ట్ అందులోనే మనకి సింథాన్స్ అనేవి ఏర్పడతాయి. సింథాన్స్ అంటే ఇట్ ఈస్ ద ఐడియలైజ్డ్ ఫ్రాగ్మెంట్ రిజల్టింగ్ ఫ్రమ్ ద డిస్కనెక్షన్ రిజల్ట్ ఫ్రమ్ ద బ్రేకింగ్ ఆఫ్ CH బాండ్ CX బాండ్. అంటే సింథాన్స్ అనేవి కార్బన్కి మధ్య కానీ కార్బన్ హైడ్రోజన్స్ కానీ లేదా కార్బన్ హైడ్రోజన్స్ మధ్య బాండ్స్ అనేవి బ్రేక్ చేసి ఇంకో కొత్త బాండ్ని ఫామ్ చేస్తాయి. ఇది జనరల్లీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్. దీస్ ఆర్ నాట్ యాక్చువల్ రియేజెంట్. అంటే పర్టికులర్గా ఇవి నిజంగా ఉండే రియేజెంట్స్ కాదు, సింథటిక్ బిల్డింగ్ బ్లాక్స్. అంటే సింథాన్స్ అనేవి ఒక బిల్డింగ్ బ్లాక్స్ని ఫామ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ 1 మెథైల్ సైక్లోహెక్సేన్ నుంచే సింథాన్స్ చూడండి, అదే కాంపౌండ్ ఎలా విడిపోయిందో. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఇప్పుడు సింథటిక్ ఈక్వివాలెంట్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రియేజెంట్. దీస్ ఆర్ యాక్చువల్ కాంపౌండ్. అంటే సింథాన్స్ అనేవి యాక్చువల్ కాంపౌండ్ కాదు, అంటే రియల్గా మనం యాక్చువల్గానే పదం ఎక్కువగా వాడే ఉంటాం కాబట్టి దాని మీనింగ్ మీకు తెలిసే ఉంటుంది. సింథటిక్ ఈక్వివాలెంట్స్ అంటే సింథటిక్ ఈక్వివాలెంట్ పేర్లోనే ఉంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రియేజెంట్. ద యాక్చువల్ కాంపౌండ్స్ దట్ ఆర్ ఈక్వివాలెంట్ సింథాన్స్ యాక్ట్ యాజ్ ఏ సోర్స్ ఫర్ సింథాన్స్. దానికి ఎగ్జాంపుల్ వచ్చి ఒక చూడండి, 1 మెథైల్ సైక్లోహెక్సేన్ని తీసుకున్నాము, OH బాండ్ అనేది బ్రేక్ చేసాము. నెక్స్ట్ అక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, ఇంకొక మిథైల్ ఉంటుంది. సో మిథైల్ కూడా రిమూవ్ అయ్యింది. ఆర్ లేదు అనుకుంటే హెచ్ రిమూవ్ చేసినప్పుడు అక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ హెచ్ రిమూవ్ చేసినప్పుడు పాజిటివ్ ఛార్జ్, దాని 2 బాండ్. నెక్స్ట్ గ్రిగ్నాన్ రియేజెంట్ యాడ్ చేయడం ద్వారా ఇలా వస్తుంది. ఇదైతే
సిల్టాల్స్ ఇదైతే ఈక్వివాలెంట్స్. నెక్స్ట్ పాయింట్, డిస్కనెక్షన్ జనరల్లీ గివ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్డ్ ఫ్రాగ్మెంట్స్ విచ్ ఆర్ ఎలక్ట్రో యాక్సెప్టర్ డోనర్ ఆర్ నెగిటివ్ రిప్రజెంట్లీ. పాజిటివ్ అంటే యాక్సెప్టర్, నెగిటివ్ అంటే డోనారు. అది ఎలక్ట్రోఫైల్గా యాక్ట్ చేస్తుంది, ఇది న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుంది. ఇది వచ్చి మాకు చెప్పిన నోట్స్. నేను నెక్స్ట్ టైం టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసి నోట్స్ పెట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ అయ్యేలా చూస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో. ఏదన్నా చేంజ్ చేయాలంటే కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.